సిలువను మనం ధ్యానించుకునేటప్పుడు మనకు చాలా వరకు ఇది గుర్తొచ్చేది ఏంటి? దుఃఖము అనా మనం పాటు పడుతున్నాం. యేసుక్రీస్తు పాటు పడ్డాడు, మనము పాటు పడుతున్నాము అని ఆ ఆ అంశం మాత్రం. లేకపోతే పాపక్షమాపణ కోరడము, పరిశుద్ధత కోరడము, ప్రార్థన జీవితంలో అధికము. యేసు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేయడము అని పలు విషయాలు. దుఃఖము, ఉపవాసము, కన్నీరు, క్షమాపణ, ప్రార్థన, ఇలాంటి విషయాలే మనకి గుర్తుకొస్తాయి. అవన్నీ కరెక్ట్. కానీ ఈ రోజు వాక్యంలో సిలువ ధ్యానంలో సంతోషము గురించి మనము ధ్యానించుకోవాలి. హల్లెలూయా. సిలువను చూసినప్పుడు సంతోషం ఎట్ట వస్తుంది? సిలువను చూసినప్పుడు దుఃఖమే. ఒకటి, ఆయన పడిన పాపం, ఆయన పడిన శ్రమ నిమిత్తం మనకి దుఃఖం. ఆయన పైన మన ప్రేమ ఉంచుతున్నాం కాబట్టి దుఃఖం. మన పైన ఆయన ఉంచిన ప్రేమతో మన నిమిత్తం, మనం బిడ్డలు, తల్లిదండ్రులు, అన్నదమ్ముల నిమిత్తం, దేశ నిమిత్తం, ప్రజల నిమిత్తం దుఃఖం. దిగదా రావాలి మనకి అనేటప్పుడు ఈ వచనం ఈ రోజులో మనం ధ్యానంలో లేదు. సిలువ సంతోషాన్ని కూడా మనకి గుర్తుకు తెస్తుంది. దేవుడా మన మేము కలుగును కాక. ఇప్పుడు నేను ఈరోజు మీకు మెసేజ్లో పెట్టుంటాను. ఈరోజు మెసేజ్లో నేను మీకు పెట్టుంటాను. అదేమనగా, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. అయితే ఆయన ఆ 3వ వచనం మొదటి వచనంలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై హల్లెలూయా. దేవుడు ఆయన ఎదుట ఒక ఆనందమును ఉంచాడు. ఆనందం గురించే మనం ఈరోజు ధ్యానించుకుంటాం. ఎప్పుడు ఈ ఆనందం? తండ్రి స్థాపన పుట్టిన కాడి నుంచి ఈ ఆనందం ఆయనకు ఉంది. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం ఒకటి ఉండింది. చదువు. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువని సహించాడు. అప్పుడు సిలువలో ఉండేటప్పుడు కూడా ఆయనకు ఒక ఆనందం ఉండింది. హల్లెలూయా. దీర్ఘంగా మనం చదివి చూస్తే సిలువలో ఏలబడినప్పుడు ఒక ఆనందం ఉండింది. ఒక ఆనందం ఆయన కంటికి కనిపించింది. ఒక సంతోషం ఆయన కంటికి కనిపించింది. అప్పుడు ప్రభు తండ్రి ఒక ఆనందం యేసుక్రీస్తు ముందు పెట్టాడు. హల్లెలూయా. ఆ ఆనందం ఏంటి? ఆ సిలువలో తగ్గించినప్పుడు ఆ ఆనందం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం చూడండి. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, అవును, నన్ను పంపిన వారిని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. నమ్మిన వారు చిత్తము నెరవేర్చుటకే వచ్చి దేవుడు చిత్తాన్ని నెరవేరుస్తున్నాను అనే ఆనందము. దేవుడామని మేము కలుగును కాక. ఆనందానికి కారణం ఏంటి? నేను ముందు ఉంచబడిన దేవుడు చిత్తము నేను నెరవేరుస్తున్నాను. దేవుడామని మేము కలుగును కాక. పిల్లల కోసం మనం పోయి క్యూలో నిలుస్తున్నాము. స్కూల్ అడ్మిషన్ కోసం, కాలేజ్ అడ్మిషన్ కోసం నిలుస్తున్నామంటే పిల్లలు చదువుతున్నారు. అప్పుడు దేవుడు చిత్తము నెరవేరుస్తున్నాము అనే ఆనందము. నా దగ్గర వచ్చే వాటిని నేను తోసివేయను. నేను అలాగా తోసివేయకూడదు అనేది దేవుడి చిత్తము. దేవుడి చిత్తము నీ జీవితంలో నెరవేరుతుంది అనేది నీకేం చేయాల? కష్టంలో నీకు
ఆనందము కలుగజేయాలి. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. దేవుడి చిత్తాన్ని ఎవడు ఏమి అడ్డుకోలేడు. నష్టాలు కష్టాలు వచ్చినప్పుడు దేవుడి చిత్తంలో నేను ఉన్నాను. నేను తప్పు పని పొరపాటు వెతి మాట్లాడితే అప్పుడు పాప క్షమాపణ అత్యంత లెక్క అని మిగతా రకంగా నేను వెళ్ళినప్పుడు నాకేంటి, నేను దేవుడి చిత్తంలో ఉన్నాను. దేవుడి చిత్తంలో నేను ఉన్నాను. దేవుడి చిత్తంలో నేను అనే ఆనందం ఆయనకి కలిగింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం చదవండి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి కలిగిన చదువు ఇంకోసారి. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. వేదన చూసి ఎట్లా తృప్తి నొందుతావు? వేదనలో ఏమండి తృప్తి? అవునా? యేసుక్రీస్తు అని చెప్తున్నారు, వేదనలో తృప్తి వాళ్ళందరూ బాగుపడతారు. హల్లెలూయా. అది చదువుడు 53, 13 చదువు, 11 చదువు, 53, 11 చదువు. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నేను భరిస్తున్నాను. హల్లెలూయా. అనే తృప్తి, అనే సంతోషం ఆయనకి సిలువలో కలిగింది. దేవుడి నామాన్ని మహిమ కలుగును. కుటుంబం కోసం నేను కష్టపడుతున్నాను. పెళ్లి చేసి పెట్టాను కాబట్టి కష్టపడుతున్నాను. పిల్లల కోసం నేను కష్టపడుతున్నాను. పెద్దలు చెప్పిన మాటని వింటున్నాను కాబట్టి పర్వాలేదు అని మనం కొన్ని విషయాల్లో ఓదార్పు ఎలా తెచ్చుకుంటామో ఆ సంతోషమైన తండ్రి చిత్తము నెరవేరుస్తుంది. నేను ఎవరి కోసం చనిపోతున్నానో వారందరూ ఏమి రక్షణ పొందబోతున్నారు. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వారు రక్షణ పొందబోతున్నారు అనే ఆనందము ఆయనకి అది. అప్పుడు నువ్వు చేసే కష్టం వల్ల, నువ్వు పడే కష్టాచితం వల్ల మిగతా వాళ్ళు బాగుపడిపోతున్నారు అనే సంతోషం. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. తల్లిదండ్రులకి నాడు చదువు లేదినప్పుడు పిల్లలు చదువుకోవాలి అని నన్ను డిగ్రీ చదివి అప్పుడు నేను చదివిస్తున్నాను పిల్లలు. నాకైనా ఎక్కువ చదువుకోవాలి, ఇప్పుడు పరంగా నాకైనా ఎక్కువగా మెడల్ ముందుకెళ్ళాలి అనేదే మన మైండ్ అయి ఉంటుంది, ఉండాలి. నాకైనా నువ్వు చదువు విషయంలో, అన్ని విషయంలో కూడా హెచ్చిప్పబడి ఉండాలి అనేదే అసలు తల్లిదండ్రులు కోరుకునేదై ఉండాలి. దేవునామాన్ని మహిమ కలుగును కాక. అప్పుడు ఆయనకి అక్షరపురం పొందబోయే మనుషుల గురించిన ఆనందము ముందు ఉంచబడింది. తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాడు అనే ఆనందం. అది తిరవత్వం నెరవేరడం వల్ల మానవుడు రక్షణ పొందుకోపోతున్నాడు, పాప క్షమాపణ పొందుకోపోతున్నాడు అనే ఆనందము ఆయన కలిగింది. దేవునామాన్ని మహిమ కలుగును కాక. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఎక్కువ ప్రేమ గలవాడు. ప్రేమని నేను నెరవేరుస్తున్నాను. హల్లెలూయా. ఎక్కువ ప్రేమని నేను నిరూపిస్తున్నాను అనే ఆనందము. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఆనందానికి కారణం ఏంటి? విధేయత, మిగతా వాళ్ళు మేలు కోరడము, తర్వాత దేవుని ప్రేమని వెల్లడి చేయడము. ఇలాంటి విషయమైన ముందు పెట్టబడింది. అది మాత్రం కాదు, ఇది సిలువల యాలబత్తు ఉండేటప్పుడే ఉంది. దీనికైనా గొప్ప సంతోషం ఆయనకి ఏం పెట్టబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. వేరే ఒకటి చదువు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదువు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. తాను చెప్పినట్టే లేచి ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు మరణము నన్ను
ఏమీ చెయ్యదు అనే ఆనందము. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. మరణము నన్ను ఏమీ చేయదనే ఆనందం సిలువలోనూ ఆయనకి కలిగింది. తండ్రి చిత్తం నెరవేరుస్తున్నాను, తండ్రి ప్రేమను వెల్లడి చేస్తున్నాను, నేను పట్టే పాటు వల్ల మానవుడు రక్షణ పొందుకోబోతున్నాడు, పాప క్షమాపణ పొందుకోబోతున్నాడు, నిత్య జీవము పొందుకోబోతున్నాడు. రెండోది, ఇది కూడా ఈ మరణము, ఈ గాయము, ఈ రక్తము, ఇది ఏది ఉండదు. ఎందుకంటే పునరుద్ధాన శరీరం రాబోతుంది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అది ఆయన ముందు పెట్టబడిన ఆనందము. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అదే పరమ ఆనందము అంటారు. అప్పుడు ఆ ఆనందం ఆయనకి అక్కడ దొరికింది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అధికముగా హెచ్చించబోతున్నాడు అనే ఆనందము. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ఎవరంతా నా పైన అధికారం చెలాయించారో, ఎవరంతా నేను నోరు మూసుకుంటే లాక్కొని వెళ్ళారో, నన్ను అవమానపరిచారో, ఆ రోమా సామ్రాజ్యంతో సగా, ఆ యూదులు సామ్రాజ్యంతో సగా దేవుడు నా కింద అణిచివేస్తాడు. హల్లెలూయా. హెచ్చింపబడపోతున్నాననే ఆనందము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చూడు. నిత్య అధికారం ఆయనకి దయచేసి తండ్రి కుడిపాసంలో కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. 16వ కీర్తనలో మనం చూసాము, యెహోవా నా కుడిపాసంలో ఉన్నాడు. యెహోవా వైపు నా గురి నిలుపుతున్నాను. ప్రతి విశ్వాసికి అది చెందుతుంది. యేసుక్రీస్తుకి ఆనందము ముందు పెట్టబడింది. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు శోధనలో వేదనలో మనం ఉండినప్పుడు, మన సిలువను మనం మోసినప్పుడు, ఇలాంటి విషయాలు మనకి ఆనందం కలుగు చేయాలి. మనకి వేదన వచ్చి ఆనందం మనకి ఎప్పుడు పోతే, మనం పాపం చేసి వేదనలో దొరుకుంటే మనకి ఆనందం. ఇప్పుడు మిగతా వాళ్ళు పాపం చేశారు, అందువల్ల ఆయన దొరుకున్నాడు కాబట్టి ఆయన దుఃఖపడలేదు. హల్లెలూయా. ఆయన పాపం చేసి ఆయన దొరుక్కోలే. శిష్యులు ఫస్ట్ తప్పు చేశారు, తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు కోసం హతసాక్షులుగా మరిచినప్పుడు వాళ్ళు పాపం చేయలేదు. వాళ్ళు చుట్టూ ఉన్న యూదులు, చుట్టూ ఉన్న అన్యులు పాపం చేసి, నేను పాపం చేసి కష్టం అనిపించేటప్పుడు మాత్రమే మనం దుఃఖపడాలి. హల్లెలూయా. దేవుడి చిత్తము నెరవేర్చినప్పుడు, దేవుడి కోసం వేచి ఉండేటప్పుడు, దేవుడు చెప్పిన మాట ప్రకారం జరుపుకునేటప్పుడు వేదన వచ్చినను నువ్వు నీ ముందు ఉంచబడిన ఆనందముని మర్చిపోకూడదు. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. అప్పుడు సిలువ మనకేం చేయాలి? నిత్య ఆనందాన్ని మనకి గుర్తు చేస్తే సిలువై ఉంది. సిలువ మనకి వెతి కేవలం దుఃఖాన్ని మాత్రం గుర్తు చేసేది కాదు, వేదనను మాత్రం దుఃఖి చేసేది కాదు, కన్నీరును మాత్రం గుర్తు చేసేది కాదు. జయముని, హల్లెలూయా, హెచ్చింపుని, త్యాగముని, అధికారముని, నిత్య ఆనందముని మనకి గుర్తు చేసే సిలువై ఉండాలి. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. బాధపడేది మాత్రమే సిలువ, వేదన పడేది మాత్రమే సిలువ కాదు. హెచ్చించేది కూడా సిలువనే. హల్లెలూయా. జయమిచ్చేది కూడా సిలువనే, స్వసపరిచేది కూడా సిలువనే, క్షమించేది కూడా సిలువనే, నిత్య జీవం కలుగజేసేది కూడా సిలువనే అని మనము గ్రహించాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పుని పుట్టించును, మహా ఆనందము అని. హల్లెలూయా. విశ్వాసం అనేది బలపరచబోతుంది, జయము నీకు రాబోతుంది, నిన్ను ఎదిరించిన శక్తిని నువ్వు ఓడించబోతున్నావు అనే ఆనందం నీకు కలగాలంట. దేవుడి నామాన్ని మహిమ కలుగును గాక. ప్రత్యక్షము కాబోవు మహిమ. హల్లెలూయా. సిలువల ఏళ్ల పడ్డప్పుడు మహిమ ఉంటుందా? వికారంగా ఉంది. ఆయన మాకు గాయం ఉంది, బాధి పెట్టబడం పోయిన తర్వాత కూడా ఇంకా శరీరం చాలా క్విక్గా కుళ్ళిపోతుంది, ఆల్రెడీ గాయపడి ఉంది. కానీ ప్రత్యక్షమవు మహిమ శరీరము గొప్పది. హల్లెలూయా. ఇప్పటి కాలపు శ్రమలు
ఎంచదగినవి ఏమాత్రము కాదు. దేవుడా మన మహిమ గాక. అప్పుడు నీకు కూడా ఒక ఆనందము, నాకు కూడా ఒక ఆనందము ముందు పెట్టబడింది. దేవుడి చిత్తంలో మనం ఉన్నాము, దేవుడి చేత పిలువబడి ఉన్నాము, దేవుడి బిడ్డలుగా ఉన్నాము. హల్లెలూయా. దేవుడి కోసం మనం పని చేస్తున్నాము, దేవుడి పనిలో మనం సహాయం చేస్తున్నాము. దేవుడు మనకి దయ చూపించున్నాడు, దేవుడు మనల్ని క్షమించి ఉన్నాడు, దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు, దేవుడు మనకి జయం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చావుతో సహా ఏది మనల్ని ఏమి చేయడానికి వీల్లేదు. చీకటి శక్తి పైన మనకి జయము ఉంది అనే ఆనందము నీకు అక్కడ యేసుక్రీస్తు నామములో ఉంచబడి ఉంది అని నువ్వు కూడా గ్రహించి ముందుకు సాగాలి. దేవుడి వాక్య ధ్యానాన్ని జీవించును గాక. హల్లెలూయా.